ల్యాబ్స్ మాస్టర్స్ అకాడమీ. ఈరోజు మన మధ్యలో కొచ్చెర్ల శ్రీనివాసరావు గారు ద సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ పాలిటీ ఉన్నారు. భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరించడానికి ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. ఫ్రీ సర్వీస్ మోటోతో విద్యార్థులకు కొంత అవగాహన కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. భారత రాజ్యాంగం అనే భావన ఎక్కడ ఏర్పడింది, దాని అవసరం ఏమిటి? రాజ్యాంగం అనే భావన గ్రీకు ఫిలాసఫర్స్ నుంచి వెలువడ్డది. రాజ్యాంగం ద్వారా పరిపాలన అంటే అది చట్టబద్ధమైన పరిపాలన. దీని ద్వారా ప్రజలు ఒక క్రమశిక్షణ కలిగి ఒక సక్రమైన పరిపాలన అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరిపాలన ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లోనూ ఆధునిక కాలంలో కొనసాగుతూ ఉంది. అయితే ఈ రాజ్యాంగం అనే భావనలో కొంచెము డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే లిఖిత రాజ్యాంగము, అలిఖిత రాజ్యాంగం అనే ఆలోచన విధానము కొనసాగుతూ ఉంది. ఇంగ్లాండ్ దేశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ శాసనసభలు చేసే చట్టాలే రాజ్యాంగం కొనసాగుతున్నాయి. అంటే అక్కడ లిఖిత రాజ్యాంగం లేదు. ఇంగ్లాండ్లో అలిఖిత రాజ్యాంగం ఉంది. అదే అమెరికాలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఉంది. ఈ లిఖిత రాజ్యాంగము కేవలం 7 ఆర్టికల్స్తో కొనసాగుతూ ఉంది. ప్రపంచంలో దృఢమైన రాజ్యాంగంగా మొదటి లిఖిత రాజ్యాంగంగా చెప్తారు. అంటే ఒక రాజ్యాంగం రాయబడి ఉండొచ్చు, లేదా చట్టసభల చేత తయారు చేయబడి అప్పటికప్పుడు అలిఖితంగా కూడా ఉండవచ్చు అని భావించవచ్చు. ఈ రాజ్యాంగం ఉండడం వల్లనే దేశంలో ఒక క్రమ పద్ధతిలో పరిపాలన కొనసాగడానికి ఉపయోగపడుతుంది. అయితే రాజ్యం యొక్క లక్షణం ఆ దేశంలో ప్రజలు, ఆ దేశంలో భూభాగము, ఆ దేశంలో ప్రభుత్వము, ఆ దేశంలో సార్వభౌమాధికారము దీని మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యంలో రాజ్యాంగం ఉన్నట్లయితేనే ఆ పరిపాలన సక్రమంగా కొనసాగించబడుతుంది. భారతదేశ రాజ్యాంగానికి పూర్వ చట్టాలు అంటే బ్రిటిష్ వారు చేసిన చట్టాలు ఏంటి? భారతదేశాన్ని ఆధునిక కాలంలో బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగింది. భారత రాజ్యాంగంపై బ్రిటిష్ వారి యొక్క ప్రభావం ఉంది. అయితే క్రీస్తు శకం 1600 సంవత్సరంలో బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్ భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీని వ్యాపారం కోసం అనుమతించడం జరిగింది. అప్పటి నుండి భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క రాజ్యాంగపరమైన అంశాలే కొనసాగుతూ వచ్చింది. అంటే బీసీ రావత్ అనే చరిత్రకారుడు 1600 సంవత్సరం నుంచి 1950 జనవరి 26 వరకు ఉన్నటువంటి కాలాన్ని 6 దశలుగా విభజించాడు. 1600 AD నుంచి 1773 వరకు బ్రిటిష్ వారు భారతదేశంలో మెడ్రాస్, కలకత్తా ప్రాంతాలని ఆక్రమించడం జరిగింది. దాంతో పాటుగా 1707లో ఔరంగజేబ్ మరణించడంతో ఆ తర్వాత వచ్చినటువంటి బహదూర్ షా, జహందర్ షా, ఫరూక్ షియార్, అహ్మద్ షా, మహమ్మద్ షా వంటి రాజులు బలహీనులు కావడం వల్ల వారి దగ్గర నుంచి నెమ్మదిగా పరమాణాలు స్వీకరించి భారతదేశంలో బ్రిటిష్ వారు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయడం జరిగింది. 1717లో ఫరూక్ షియార్ దగ్గర బ్రిటిష్ వారు బంగారు పరమాణాలని పొందడం జరిగింది. ఆ తర్వాత 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ని పూర్తిగా ఆక్రమించడం, 1764లో బక్సార్ యుద్ధము, 1765లో అలహాబాద్ సంధి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలపైన ట్యాక్స్ కలెక్ట్ చేసే అవకాశాన్ని వాళ్ళు చేజింకించుకోవడం జరిగింది. భారతదేశ రాజ్యాంగానికి పూర్వ చట్టాలు అంటే బ్రిటిష్ వారు చేసిన చట్టాలు ఏంటి? భారతదేశంలో బ్రిటిష్ వారు అనేక రాజ్యాంగపరమైన చట్టాలను తీసుకురావడం జరిగింది. 1600 ADలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత వ్యాపారంలో భాగంగా అనేక రాజ్యాంగపరమైన చట్టాలను తీసుకురావడం జరిగింది. 1600 నుండి 1773 వరకు భారతదేశంలోనే మెడ్రాస్, ముంబై, కలకత్తా వంటి పట్టణాలని వారు ఆక్రమించడం జరిగింది. 1773లో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. 1781లో ఎక్స్టెన్షన్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ వారు ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ కూడా భారతదేశంలో ఇవి మా ప్రాంతాలు అని ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. 1784లో పిట్ ఇండియా యాక్ట్ ద్వారా పరిపాలనలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే
రెండు భాగాలుగా విభజించడం జరిగింది. 1793లో ఫస్ట్ చార్టర్ యాక్ట్ రావడం జరిగింది. ఈ చార్టర్ ద్వారా భారతదేశంలో పరిపాలనలో అనేక మార్పుల్ని తీసుకురావడం జరిగింది. ప్రతి 20 yearsకి ఈ చార్టర్ని వారి పరిపాలనని చార్టర్ ద్వారా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేశారు. 1813లో మరొక చార్టర్ యాక్ట్, 1833లో మరొక చార్టర్ యాక్ట్, 1853లో 4th చార్టర్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ రకంగా భారతదేశంలో రాజ్యాంగపరమైన చట్టాలు వచ్చినవి. 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత అలహాబాద్లో విక్టోరియా మహారాణి ప్రకటనతో భారతదేశంలో బ్రిటిష్ వారి వ్యాపార సామ్రాజ్యం కాస్త పరిపాలనా సామ్రాజ్యంగా మార్పు చెందడం జరిగింది. బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పరిపాలిస్తూ 1861లో ఫస్ట్ కౌన్సిల్ యాక్ట్ను, 1892లో సెకండ్ కౌన్సిల్ యాక్ట్ని, 1909లో మింటో మార్లే సంస్కరణలని, 1919లో మాంటెక్ సెన్స్పాట్ సంస్కరణలని, 1935లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. 1947 నాటికి స్వతంత్ర చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రకంగా బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్యాంగానికన్నా ముందు అనేక చట్టాలను తీసుకొని వచ్చి భారత రాజ్యాంగానికి ఇవి పునాదిగా చేశారని చెప్పవచ్చు. 1935 యాక్ట్లో 70%గా ఉన్నటువంటి సమాచారాన్ని భారత రాజ్యాంగంలోకి తీసుకోవడం జరిగింది. ఈ రకంగా బ్రిటిష్ వారు తెచ్చిన చట్టాల ఆధారంగానే భారత రాజ్యాంగం రూపొందింది అని చెప్పవచ్చు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు కాకుండా ఏ ఆఫ్రికన్స్ పరిపాలించుంటే భారతదేశ రాజ్యాంగము లేదా భారతదేశ పరిపాలన మరొక రకంగా ఉండేది. బ్రిటిష్ పార్లమెంటుని పార్లమెంట్ మాత అంటారు. పార్లమెంటరీ తరహా వ్యవస్థ భారతదేశంలోకి రావడానికి బ్రిటిష్ వారి యొక్క పరిపాలనే కారణం. దాని ద్వారానే భారతదేశంలో డెమోక్రటిక్ సిస్టమ్ రూపొందడం జరిగింది. అసలు రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటి? రాజ్యాంగం భాగాలు ఎన్ని? షెడ్యూల్డ్ ఏంటి తెలుపగలరా? రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ వ్యక్తపరచడం జరిగింది. 1945లో స్టఫర్డ్ కిప్స్, ప్రతిక్ లోరెన్స్, అలెగ్జాండర్ వివిలు మంత్రిత్రయ రాయబారంగా భారతదేశానికి వచ్చి రాజ్యాంగాన్ని రాసుకోవడానికి రాజ్యాంగ పరిషత్తుని మీరు ఏర్పాటు చేసుకోవచ్చని, రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరగడం, 1946 డిసెంబర్ 9న ఫస్ట్ రాజ్యాంగ పరిషత్తు సమావేశం ఢిల్లీలో పార్లమెంట్ హాల్లో జరిగింది. దీనికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా మొట్టమొదటి అధ్యక్షత వహించడం జరిగింది. 1946 డిసెంబర్ 11న బాబు రాజేంద్ర ప్రసాద్ పర్మనెంట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, 1946 డిసెంబర్ 13న లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టడం జరిగింది. 1946 డిసెంబర్ 9th నుంచి 1949 నవంబర్ 26 వరకు, అనగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాజ్యాంగ పరిషత్తు పనిచేసి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈ రాజ్యాంగ రచన కోసం 22 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 10 విధానపరమైన నిర్ణయ కమిటీలు, 12 విషయపరమైన నిర్ణయ కమిటీలు. దీనిలో అతి పెద్ద కమిటీ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ అడ్వైజరీ కమిటీ. దీనిలో 1+54 మొత్తం 55 మెంబర్స్ ఉన్నారు. అతి ప్రధానమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టులో డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్, డిపి ఖైతాన్, కెఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, డికే మిట్టల్ వంటి వారు దీనిలో సభ్యులుగా ఉన్నారు. మొత్తము 1+6 7 మెంబర్స్గా ఈ కమిటీ ఉంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ 6 monthsలో డ్రాఫ్టింగ్ని పూర్తి చేయడం జరిగింది. దీనిలో
కమిటీ సభ్యులు వివిధ పనిలో బిజీగా ఉండడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరి మీదనే డ్రాఫ్టింగ్ భారం అంతా పడడం, వారు 6 months లో డ్రాఫ్టింగ్ ని పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత 1948 October 5th డ్రాఫ్టింగ్ సంబంధించి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చర్చకు పెట్టడం జరిగింది. ఈ చర్చ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ఎంవి ఫైలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఆధునిక మనువు, భారత రాజ్యాంగ పిత, అత్యంత మేధావిగా గుర్తించడం జరిగింది. 49 November 26 నాటికి రాజ్యాంగం రాయడం పూర్తయింది. 1950 January 26న ఈ రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఈ రకంగా రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం రాయడానికి ఎంతగానో దోహదపడ్డది. ఇదే రాజ్యాంగ పరిషత్ 1950 January 26 నుండి 1952 May వరకు తాత్కాలిక పార్లమెంటుగా కూడా ఈ రాజ్యాంగ పరిషత్ పనిచేసింది. ఈ తాత్కాలిక పార్లమెంటుగా పనిచేస్తున్న కాలంలోనే 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా జరిగిందని భావించవచ్చు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ నడుస్తున్న రోజుల్లోనే 14 members-తో టెంపరరీ మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా రాజ్యాంగ పరిషత్ తన పనిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ రాజ్యాంగంలో 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్లని ప్రాథమిక రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం భాగాలు ఎన్ని, షెడ్యూల్డ్ ఏంటి తెలుపగలరా? ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాలకు తేడా ఏమిటి? ఈ రాజ్యాంగాన్ని సవరించవచ్చా? రాజ్యాంగంలోని భాగాలు, షెడ్యూల్డ్ గురించి మీరు అడిగిన ప్రశ్నకి, ప్రాథమిక రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నవి, 8 షెడ్యూల్డ్ ఉన్నవి. ఈ 8 షెడ్యూల్ని ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్లో భారత భూభాగము, ఈ భూభాగంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారం ఉంది. రెండో షెడ్యూల్లో ప్రముఖ వ్యక్తుల యొక్క శాలరీస్ గురించి ఉంది. ప్రముఖ వ్యక్తులు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న పెద్దలందరి యొక్క శాలరీస్ గురించి ఈ సెకండ్ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. థర్డ్ షెడ్యూల్లో ప్రధాన వ్యక్తుల యొక్క ప్రమాణ స్వీకారాన్ని తెలియచేస్తుంది. ఈ వ్యక్తులందరూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము అంటూ ఆ ఫార్మెట్ ప్రకారము ప్రమాణం చేయాల్సి ఉంది. ప్రముఖ వ్యక్తులు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్నటువంటి మెంబర్స్, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే సందర్భంలో అభ్యర్థుల యొక్క ప్రమాణ స్వీకారం కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. ఫోర్త్ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం గురించి తెలియజేస్తుంది. ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది సభ్యులు దాంట్లో పాల్గొనాలి అనే విషయము ఫోర్త్ షెడ్యూల్లో ప్రస్తావించబడ్డది. ఫిఫ్త్ షెడ్యూల్లో ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలను మినహాయించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీల యొక్క షెడ్యూల్ ఏరియా గురించి ప్రస్తావించడం జరిగింది. సిక్స్త్ షెడ్యూల్లో ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లోని మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం ఈ 4 రాష్ట్రాల డిస్ట్రిక్ట్ కౌన్సిల్ గురించి 6th షెడ్యూల్లో ప్రస్తావించడం జరిగింది. 7th షెడ్యూల్లో పరిపాలనలోని సెంట్రల్, స్టేట్ కాంకర్డ్ లిస్టుల యొక్క సంఖ్యని ప్రస్తావించడం జరిగింది. 7th షెడ్యూల్లో నేషనల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అనే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పరిపాలనా విభాగాల గురించి ప్రస్తావించడం జరిగింది. 8th షెడ్యూల్లో భారతదేశంలోని భాషలకు సంబంధించి 17th పార్ట్లో ప్రస్తావించబడినటువంటి లాంగ్వేజ్కి సంబంధించిన అంశాలు, భారత రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషల గురించిన ప్రస్తావన 8th షెడ్యూల్లో ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంలో భారతదేశంలో ఓన్లీ 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రస్తుతం 22 లాంగ్వేజెస్ భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 9th షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది. 1951లో తీసుకొచ్చారు. దీనిలో
భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు పొందుపరిచారు. 52 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 10th షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశాలని దీంట్లో పొందుపరచడం జరిగింది. 1992లో 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారము గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశాలని 243 ఆర్టికల్లో ఏ నుంచి ఓ వరకు పొందుపరుస్తూ 11th షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది. 1992లో 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారము మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశాలని 243P నుంచి ZG వరకు 12th షెడ్యూల్డ్గా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ రకంగా రాజ్యాంగం అమల్లోకి రాకముందు 8 షెడ్యూల్లు ఉన్నవి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మరొక 4 షెడ్యూల్లు రావడం జరిగింది. ప్రస్తుతం 12 షెడ్యూల్లు భారత రాజ్యాంగంలో ఉన్నవి. ఇక మనం భారత రాజ్యాంగంలోని భాగాల గురించి చూస్తే భారత రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నవి. ఫస్ట్ ఆర్టికల్ నుంచి 4th ఆర్టికల్ వరకు ఫస్ట్ పార్ట్ భారతదేశ భూభాగము సరిహద్దుల గురించి ప్రస్తావించడం జరిగింది. రెండవ భాగము సిటిజన్షిప్ గురించి 5th ఆర్టికల్ నుంచి 11th ఆర్టికల్ వరకు పేర్కొనడం జరిగింది. థర్డ్ పార్ట్ 12th ఆర్టికల్ నుంచి 35 ఆర్టికల్ వరకు ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. 36 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాలకు సంబంధించిన అంశాన్ని చెప్పడం జరిగింది. 51A అనే ఆర్టికల్ ద్వారా 4A అనే పార్ట్ని భారత రాజ్యాంగంలో స్వరణ్ సింగ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 1942లో 4A అనే పార్ట్ని చేర్చడం జరిగింది. 52 ఆర్టికల్ నుంచి 151 ఆర్టికల్ వరకు భారత రాజ్యాంగంలో 5th పార్ట్ గాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తుంది. దీనిలో 52 ఆర్టికల్ నుంచి 62 ఆర్టికల్ వరకు రాష్ట్రపతి గురించి, 63 నుంచి 73 ఆర్టికల్ వరకు ఉపరాష్ట్రపతి ఇతర ప్రొవిజన్స్, 74-75 మంత్రిమండలి గురించి, 76 నుంచి 79 వరకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఇతర అడ్మినిస్ట్రేషన్ గురించి, 79 ఆర్టికల్ నుంచి 123 ఆర్టికల్ వరకు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ గురించి, 124 ఆర్టికల్ నుంచి 147 ఆర్టికల్ వరకు సుప్రీంకోర్టు గురించి, 148 నుంచి 151 ఆర్టికల్ వరకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి ఈ 5th పార్ట్ తెలియజేస్తుంది. కాన్స్టిట్యూషన్ లో 6th పార్ట్ 152 ఆర్టికల్ నుంచి 237 ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి గవర్నర్, లెజిస్లేచర్, హైకోర్ట్ ఇంకా దిగువ కోర్టుల సమాచారం దీంట్లో పొందుపరచడం జరిగింది. 7th పార్ట్ 238 ఆర్టికల్లో ప్రాథమిక రాజ్యాంగంలో ఉంది. ఇది 1955లో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ ఆర్టికల్ని తొలగించడం జరిగింది. 8th పార్ట్ యూనియన్ టెరిటరీస్ గురించి తెలియజేస్తుంది. 239, 240, 241 ఆర్టికల్స్ ఈ భాగం గురించి ఉన్నది. 243A నుంచి O వరకు ఉన్న ఆర్టికల్స్ 9th పార్ట్ గాను, 243P నుంచి ZG వరకు 9A పార్ట్ గాను భారత రాజ్యాంగంలో ఉంది. 243ZH నుంచి 243ZT వరకు 9th B పార్ట్ గాను భారత రాజ్యాంగంలో ఉంది. 244 ఆర్టికల్ 10th పార్ట్ ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల పరిపాలనకు సంబంధించిన అంశాన్ని ఓన్లీ ఈ ఆర్టికల్లో 244 అండ్ 244 A ప్రస్తావించడం జరిగింది. 245 ఆర్టికల్ నుంచి 263 ఆర్టికల్ వరకు 11th పార్ట్ గాను కేంద్ర రాష్ట్ర పరిపాలన శాసనపరమైనటువంటి సంబంధాలకు సంబంధించిన అంశాన్ని దీంట్లో ప్రస్తావించడం జరిగింది. 264 ఆర్టికల్ నుంచి 300A వరకు ఉన్నటువంటి పార్టీని కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించిన పార్ట్ గాను, ఇది 12th పార్ట్ గాను రాజ్యాంగంలో ఉంది. 301 ఆర్టికల్ నుంచి 307 ఆర్టికల్ వరకు 13th పార్ట్ గాను ఇది ట్రేడ్ అండ్ కామర్స్ కి సంబంధించినటువంటి
భారతదేశంలో విదేశాలతో భారతదేశంలోని వ్యాపార వాణిజ్యాల గురించి ప్రస్తావించడం జరిగింది. 308 ఆర్టికల్ నుంచి 323 ఆర్టికల్ వరకు భారత రాజ్యాంగంలో 14th పార్ట్గా ఉంది. యూపీఎస్సి, టిఎస్పిఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక విషయాలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. 323 క్యాపిటల్ ఏ అనే అంశం 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 14 క్యాపిటల్ ఏ పార్ట్ గాను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 14A అనే పార్ట్ ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. 324 ఆర్టికల్ నుంచి 329 ఆర్టికల్ వరకు 15th పార్ట్ గాను ఎలక్షన్ కమిషన్ గాను భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. 330 ఆర్టికల్ నుంచి 342 ఆర్టికల్ వరకు ఇండియాలో వెల్ఫేర్ సెక్టార్ గురించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆంగ్లో ఇండియన్స్ వారి కమిషన్స్ సంబంధించిన అంశాలని 16th పార్ట్ లో పొందుపరచడం జరిగింది. 343 ఆర్టికల్ నుంచి 351 ఆర్టికల్ వరకు లాంగ్వేజెస్ గురించి 17th పార్ట్ గా భారత రాజ్యాంగంలో ఉంది. 352 ఆర్టికల్ నుంచి 360 ఆర్టికల్ వరకు 18th పార్ట్ గాను ఇది ఎమర్జెన్సీ గురించి తెలియజేస్తుంది. దీనిలో 352 నేషనల్ ఎమర్జెన్సీ, 356 ఆర్టికల్ స్టేట్ ఎమర్జెన్సీ, 360 ఆర్టికల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి తెలియజేస్తుంది. 361 ఆర్టికల్ నుంచి 367 ఆర్టికల్ వరకు మిస్లేనియస్ అంశాల గురించి 19th పార్ట్ తెలియజేస్తుంది. 20th పార్ట్ గా 368 ఆర్టికల్ ఇది కేవలం రాజ్యాంగ సవరణ గురించి ఒక ఆర్టికల్ ప్రస్తావించడం జరిగింది. 369 ఆర్టికల్ నుంచి 393 ఆర్టికల్ వరకు 21st పార్ట్ గానుంది. ఇది స్టేట్స్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషన్ లో అడిషనల్ ప్రొవిజన్స్ కి సంబంధించిన అంశాలు 21st పార్ట్ లో పొందుపరచడం జరిగింది. 393 నుంచి 395 ఆర్టికల్ వరకు లాస్ట్ పార్ట్ గాను ఇది రాజ్యాంగం యొక్క హిందీ అనువాదంగాను ఉంది. ఈ రకంగా రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ 22 పార్ట్స్ గాను 8 షెడ్యూల్స్ గాను భారత రాజ్యాంగంలో ఉన్నవి. ఇప్పుడు ప్రస్తుతం 450 ఎబో ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో ఉన్నవి. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఇంటర్ పార్ట్ గానే ఉన్నాయని భావించగలరు. ఇంత పెద్ద సుదీర్ఘమైన రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో ఎంతో దోహదపడ్డది. ప్రపంచంలో అనేక రాజ్యాంగాలు ఫెయిల్ అయిపోయినప్పటికీ భారత రాజ్యాంగం విజయవంతంగా నడుస్తుందని చెప్పవచ్చు. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి, భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి భారతదేశం విజయవంతంగా సక్సెస్ కావడానికి రాజ్యాంగం ఎంతగానో దోహదపడతా ఉంది. రాజ్యాంగం సక్రమంగా అమలవుతుందని భావించవచ్చా? రాజ్యాంగం సక్రమంగా అమలైందా అనే ప్రశ్నకి ఇది ప్రశ్నగానే మిగిలిందని చెప్పొచ్చు. మన భారత పాలకులు సాధ్యమైనంత వరకు ప్రయత్నించారు, కానీ భారత రాజ్యాంగం యొక్క సంక్షేమ ఫలాలు దిగువ స్థాయికి చేరలేదని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో భారత ప్రధానులు కూడా అన్న సందర్భం ఉంది. 1950 నుంచి 1990 వరకు సంక్షేమ రాజ్యాంగం భారతదేశంలో అమలు జరిగింది. దీని ద్వారా అన్ని సంస్థలు ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉండేవి. 1991 తర్వాత క్రమక్రమంగా వ్యవస్థ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతికి చేరిపోతా ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులకి సంక్షేమం కన్నా లాభమే ముఖ్యము. రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యము ప్రజల యొక్క సంక్షేమమే. ఈ ప్రజల సంక్షేమం కొంతవరకు కొరవడ్డదని చెప్పవచ్చు. రాజ్యాంగ ఫలాలు దిగువ స్థాయికి చేరలే లేదు. సంపన్నులు మరీ సంపన్నులుగాను, పేదలు మరీ పేదలుగాను తయారవుతున్న పరిస్థితి మన ముందు కనపడతా ఉంది.